ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. ఏం చేసుకుంటావు నీ ఇష్టం. నాన్న సాకే, మీ అమ్మకేదో డబ్బు అవసరం పడిందట, ఇచ్చాను. చూశాను గ్రాని, ఆమెకి డబ్బు మీద ధ్యాస తప్ప ఇంకేముంది. అది చేతిలో పడితే చాలు, ఇంకే అవసరమూ లేదు, ఇంకెవరితోనూ పని లేదు. పోన్లే నాన్న, దాని గురించి మనకు తెలియందా. రా రా నాన్న, వెళ్ళి ఫ్రెష్ అవ్. కాఫీ పంపిస్తాను, తాగి కాసేపు రెస్ట్ తీసుకో. వెళ్ళు. థ్యాంక్స్ గ్రాని, ఇంత ప్రేమ నాకెవరూ అందించలేరు గ్రాని. రేపటి నుంచి కార్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏమన్నారండమ్మా? రేపటి నుంచి కార్ తేవద్దు అంటున్నాను. ఆ మాట పెద్దమ్మ గారు చెప్పాలండమ్మా. అమ్మా, ఏంటమ్మా కార్లో ఆ ఊరేగింపు, భోజనాలు పంపించడం, అసలు ఆవిడ పద్ధతి ఏమీ బాగలేదు. అదేంటక్క, ఏసీ కార్ బాలేదంటావు? డొక్కు స్కూటీ చెత్త బస్ కన్నా చాలా నయం. ఏసీలో సుఖంగా కొనుకేస్తూ రావచ్చు. మనకి మనం సంపాదించి సుఖపడితే సుఖం తృప్తి, అంతేగాని ఓసీగా పరాయి వాళ్ల సొమ్ముతో సుఖపడడం నాకిష్టం ఉండదు. ఇంకా పరాయి వాళ్ళేంటక్క, పెద్దలు చేయాల్సిన ఎంగేజ్మెంట్ పెళ్ళే కదా మిగిలింది. నువ్వు మంగమ్మగారి మనవరాలువని ఎప్పుడో ఫిక్స్ అయిపోయినట్టే. నోరు ముయివే. నేను మంగమ్మ గారి మనవరాల్ని కాదు, రామచంద్రయ్య గారి కూతుర్ని. పెళ్ళయ్యేదాకా ఈ ఇంటి సీతనే. హలో, సీతేనా మాట్లాడేది? నేను సీతనే. మీరెవరు? నేనమ్మా సీత, అమ్మమ్మని. ఏమిటంత చిరాగ్గా ఉన్నావు? సారీ, మీరనుకోలేదు అమ్మమ్మ గారు. మనలో మనకు సారీ ఏమిటి? అది సరే, కారు వద్దున్నావంట, క్యారేజ్ కూడా వద్దున్నావంట. డ్రైవర్ చెప్పాడు. నేనేమైనా ఇబ్బంది పెట్టానా? అయ్యో, అదేం లేదండి. డ్రైవర్ ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పు, వెంటనే పనిలో నుంచి తీసేస్తాను. అబ్బే, అదేం లేదండి. మరెందుకమ్మా వద్దన్నావు? ఏం లేదు, మన మధ్య మాటలే కదా జరిగింది. మనం సరే అనుకున్నా ఈ విషయం బయట ఎవరికీ తెలీదు. అప్పుడే కార్లో తిరిగితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అదనే ఇబ్బంది. అదే నిజమే అనుకో. అయినా మనం సరే అనుకున్నాక ఎవరేమనుకుంటే మనకేంటమ్మా? నాకలా అనిపించింది. సీత, నా మనసులో మాట చెప్పనా? నువ్వెండలో వానలో ఆ స్కూటీ మీద వెళ్తూ ఉంటే బంగారం లాంటి నీ మేనిఛాయ్ తగ్గిపోతుందని కారు పంపించానమ్మా. నువ్వు పెళ్లి పందిట్లో మిలమిలా మెరిసిపోతుంటే వచ్చిన వాళ్ళంతా మంగమ్మ మనవరాలు పుత్తడి బొమ్మని మెచ్చుకోవాలని ఆరాటమమ్మా. సీత, నీ మీద నాకెంత ప్రేమో తెలుసా అమ్మా? నిన్ను దోమ కొట్టినా అది నా రక్తం పీల్చినట్టుగా బాధపడతాను. వింటున్నావమ్మా? 25 ఏళ్ల క్రితం నా కాళ్ళు పడిపోయాయి తల్లి. బయట తిరగలేనావిటి దాన్ని. నా మనవరాలిగా నువ్వు దర్జాగా కారులో తిరుగుతుంటే నేనే తిరుగుతున్నంత సంబరపడిపోతానమ్మా. నిశ్చితార్థం పెళ్లితంతే మిగిలింది గాని నువ్వు నా మనవడి పెళ్ళాం ఎప్పుడూ అయిపోయావమ్మా. నువ్వు పరాయి పిల్లవనుకోవట్లేదు. అందుకే
కారు పంపించాను, క్యారేజ్ పంపించాను. అసలు నువ్వు తిన్నావా, తినలేదా, మా వంటలు నీకు నచ్చాయా, నచ్చలేదా అని అడగటానికి ఫోన్ చేశానమ్మా. ఈ ముసల్దాన్ని మనసు అర్థం చేసుకోమ్మా. మీరు అంతగా చెప్పాలా అమ్మమ్మ గారు? మీ ఇష్ట ప్రకారమే చేయండి. చాలా సంతోషమమ్మా. ఉంటాను. మంగమ్మ గారు ఏమంటున్నారే? ఆవిడ మామూలు మనిషి కాదు. ఎంత తెలివైంది! తన మాటలతోనే మన నోర్లు మూయించేస్తుంది. ఇప్పుడు అర్థమైందన్నమాట. ఆవిడ అనుభవం ముందు మనమెంత? చాలా మంచిదే ఆవిడ. అవునే, తాంబూలాలు పలానా రోజని ఏమన్నా చెప్పారా? ఆ మాటలన్నీ మీతోనే మాట్లాడతానని చెప్పారు. అక్క, ఎంగేజ్మెంట్ కి నగలేమైనా చేయించిందంట? నీదెప్పుడు చీరలు నగలుగోలే. ఆడవాళ్ళకి వాటి అలంకారమే అందం. అమ్మా, అందరూ నీలాగే అనుకోరు. ఆడవాళ్ళకి మనసును మించిన అలంకరణ వేరే ఏదీ లేదని నా అభిప్రాయం. పైడి, అమ్మా, పంతులు గారు ముహూర్తాలు చూస్తుంటే లక్ష్మి లోపలేం చేస్తుంది? రమ్మను. అట్టగినమ్మా. వచ్చేటప్పుడు దీపారాధన చేసి రమ్మను. అట్టగినమ్మా. పైడి, వచ్చేటప్పుడు తాంబూలం తీసుకురా. అట్టగే. అమ్మా, ఈ నెల 6వ తారీఖు ఉదయం 9:39 విధియ గురువారం తాంబూలాలు మార్చుకోవటానికి దివ్యమైన ముహూర్తం. ఆ రోజే నిశ్చితార్థం కూడా చేయొచ్చు. ఇకపోతే వచ్చే శ్రావణంలో 18వ తారీఖు దశమి సోమవారం రాత్రి 8:45 శ్రావణ నక్షత్రం కుంభలగ్నం వివాహానికి దివ్యంగా ఉంది. శుభం. పైడి, తాంబూలాలు తీసుకురా. పంతులు గారు, అమ్మా, ఇదిగోండి మీ సంభావన. సంతోషమేనా? చాలా సంతోషం అమ్మా. మంగమ్మ గారి చెయ్యి ఎంత భారీనో వేరే చెప్పాలా తల్లి? పెద్ద మనస్సు, పెద్ద కట్నం. పంతులు గారు, కార్యక్రమానికి సంబంధించినవన్నీ మీరే ఏర్పాటు చేయాలి. అన్నీ దగ్గరుండి మీరే నడిపించాలి. అంతకన్నానా అమ్మగారు? మరి నాకు సెలవు ఇప్పిస్తారా? నమస్కారం. పైడి, అమ్మా, పలహారాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అట్టగినమ్మా. తీసుకోండి. అమ్మగారు, అమ్మగారు. సీత, ఏంటా పరధ్యానం? అది పరధ్యానం కాదు సావిత్రి, వరధ్యానం. పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా ఇలాగే ఉంటుంది. సీత, ఇల్లు చూస్తావా? రా సీత. అల్లుడు గారు ఏరు పిన్ని గారు? కన్నయ్యకి తలనొప్పిగా ఉంది, గదిలో పడుకున్నాడు. వచ్చిన దగ్గర నుంచి నీ కళ్ళు ఎవరికోసం వెతుకుతున్నాయో నాకు తెలుసు. అదిగో అదే సాకేత్ గది. వెళ్ళు.
రా సీత. మేము వచ్చి చాలాసేపు అయింది. చాలా మంది వచ్చుంటారే. మరి మీరెందుకు రాలేదు? తలనొప్పని తప్పించుకున్నాను. ఇద్దరైతే కంపెనీ, ఎక్కువైతే క్రౌడ్. జనం నలుగురు ఓ చోట చేరితే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. వాళ్ళ మధ్య నాకు ఉండబుద్ధి కాదు. ఏంటో ఒక్క గ్రాణితో తప్ప ఎవరితోనూ నేను మూవ్ కాలేదు. మీరు బిజినెస్ మ్యాన్ కదా, పబ్లిక్ రిలేషన్స్ అవసరం. అక్కడ వ్యాపారం, దానికి తోడు అధికారం. ఎంతమంది ఉన్నా ప్రాబ్లం రాదు. అదంతా మనసుకు సంబంధించింది కాదు కదా సీత. నేను గ్రానీని, తను లేకపోతే ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాను. మరి రేపు నేనొస్తే? కన్నా సాకే గ్రానీ వస్తున్నట్టుంది. ఎలా ఉందయ్యా తలనొప్పి? తగ్గిందా? డాక్టర్ని పిలిపించినా లేకపోతే మనమే డాక్టర్ దగ్గరికి వెళదామా? ఏమిటోరా, రా ఇలా రా, కూర్చో కూర్చో. ఏమిటోరా, అక్కడ ముహూర్తాల కోసం కూర్చున్నాను గాని నా ప్రాణమంతా నీ మీదే ఉందిరా. నీకేమాత్రం నలతగా ఉన్నా నా కాళ్ళు చేతులు ఆడవురా. తలనొప్పేమీ లేదన్నారమ్మగారు. వాడు అలాగే అంటాడమ్మా. ఓపిక ఎక్కువ వాడికి, ప్రతిదానికి మొహోటం. ఒట్టి పిచ్చి సన్నాసి. ఈ చేతులతో పెంచానమ్మా వీడిని. నాకు బాగా తెలుసు వీడి గురించి. చూడు, కళ్ళు పీక్కుపోయాయి, ముఖం వాడిపోయింది. వాళ్ళు లేదంటే సరిపోతుందా ఏమిటి? తలనొప్పి లేదంటే నువ్వు కూడా అలాగే నిలబడి చూస్తావా? చూడు, ఆ షెల్ఫ్ లో తలనొప్పి మందుంది, తీసుకురా. నువ్వు రాస్తావా? వద్దులేమ్మా, ఎక్కువైందంటే వాడి కళ్ళు మండుతాయి. సీత, వీడు మరీ సుకుమారం అమ్మా. ఎలా వేగుతావో ఏమో. సాకేత్, కాస్త ఓపిక చేసుకుని వస్తావా? ఎందుకు గ్రానీ? మనం పెళ్లి కూతురికి నగలు చేయించాం, వాళ్ళకి చూపించాలనుకుంటున్నావురా. నువ్వు ఉంటే బాగుంటుందని. అదంతా నువ్వు చూసుకో గ్రానీ. వాటి గురించి నాకేం తెలుసు చెప్పు. లేడీస్ మ్యాటర్ కదా, నాకేం తెలుసని. అత్తయ్య గారు, నగలన్నీ కింద పెట్టాను. కింద పెట్టాను అని చెప్పకపోతే తీసి చూపించచ్చు కదా. పెద్దదాన్నని కూడా చూడకుండా అన్నీ నా మీదే వేస్తారు. ఎవరు వాడి గురించి పట్టించుకోరు. వాడికి నేను తప్ప ఎవరేం చేసినా నచ్చదు. అమ్మా సీత, ఇక నుంచి నువ్వే వాడి మనసు తెలుసుకుని నడుచుకోవాలి. ఎంతకాలం అని అన్ని బాధ్యతల్ని మోయగలను? పదమ్మా సీత, నగలు చూపిస్తాను, పద. ఇవన్నీ నా మనవడికి కాబోయే భార్య కోసం చేయించిన నగలు. అసలు మా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే బారసాల నుంచే నగలు చేయిస్తాం. మగపిల్లవాడైతే వాడికి 15 ఏళ్లు దాటిన తర్వాత రాబోయే భార్య కోసం నగలు చేయిస్తుంటాం. నా కోడలికి కూడా అలాగే చేయించాను. సీత, ఇది బాగుందా?
మాట్లాడవే సావిత్రి. ఏం మాట్లాడమంటారు పిన్ని గారు? మాట పెగలడం లేదు. సాక్షాత్తు స్వర్ణ మహాలక్ష్మి కళ్ళ ముందు తిష్ట వేసుకున్నట్టుంది. 2 కోట్లు ఖరీదు చేసేవి మరి. హ, ఇందులో ఈ వజ్రాల గాజులు చూసారా? ఇవి 25 తులాలకి తగ్గవు. నా పెళ్లిలో మా నాన్నగారు నాకు కొనిచ్చారు. నా మనవరాలికి ఇద్దామని ఎవ్వరికీ ఇవ్వలేదు. సీత, సైజ్ సరిపోతుందేమో చూడు. నాది అక్కది ఒకటే సైజు. ఏయ్, ఏయ్, ఇవ్వు. బుద్ధుందా నీకు? ఏది పడితే అది తీసుకోవడమేనా? ఆడపిల్లకింత స్వతంత్రం మంచిది కాదు. ఏం సావిత్రమ్మా? నీ రెండో అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదు. బంగారం వజ్రాలు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయా? ఏ బుద్ధి గాడి తప్పుతుందా? ఏదైనా చేసేటప్పుడు ఒక్క మాట అడగక్కర్లేదా? క్షమించండి పిన్ని గారు, చిన్నపిల్ల. చిన్నపిల్ల హ, చూస్తే పైటేసి ఎంతకాలం అయిందో చెప్పగలను. ఇంకా చిన్నపిల్ల ఏమిటి? తాహతు అర్హత ఇలాంటివేవీ తెలియనట్టుంది పిల్లకి. ఈ గాజులు వేసుకునే అర్హత సీతకి మాత్రమే, సీతకి మాత్రమే, సీతకి మాత్రమే. అది నేనిచ్చింది. ఎవరు పడితే వాళ్ళు దూరిపోతే నాకు నచ్చదు.